హాయ్, నమస్తే. నేను మీ కుషా నాయక్. ఈరోజు శ్రీనివాసగిరి కొండ మీద ఉన్నాం. శ్రీనివాసగిరి కొండ చాలా పెద్దది, పురాతనమైనది. ఈ కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. మీకు ఈరోజు చూపిస్తున్నాను, రండి చూద్దాం ఎలా ఉందో. నేను కూడా ఈరోజే వచ్చాను. బాగా సార్, బాగానే ఎక్కారు. ఇవాళ ఎక్కుతున్నాను. ఓకే ఓకే, పైకి వస్తా, పైకి గుడి, అదే టెంపుల్ కొత్తగా వచ్చారు ఈరోజు, వస్తాను. పదమూడు వందల మెట్లు ఉన్నాయి. పదమూడు వందల మెట్లు కింద నుంచి పై వరకు. ఎలా కనిపిస్తుందో ఒకసారి చూపి. టెంపుల్ దగ్గరలోకి వచ్చింది, మెట్లు పులుసు కారిపోతాయి. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఈ గుట్ట మీదకి ఎక్కితే అవతల గుట్ట కనిపిస్తుంది. చాలా గ్రామాలు, ఇటు దమ్మపేట, సత్తుపల్లి, అంకంపాలెం, రాజమండ్రి కూడా ఇట్లా వెళ్ళొచ్చు. ఆంధ్ర బార్డర్లోకి వెళ్ళొచ్చు. ఇట్లా కింద రూట్ ఉంటుంది. దగ్గరలోకి వచ్చాము. కొండ పైకి వచ్చాము, శ్రీనివాసగిరి కొండ పైకి. ఇవన్నీ పాత మెట్లు. హాయ్ ఫ్రెండ్స్, కొండపైకి వచ్చాం. చాలా పురాతనమైంది. స్థానికులు స్వామివారిని గుర్తించి కమిటీగా ఏర్పడి ఈ ఆలయ నిర్మాణానికి
కృషి చేశారు కమిటీ వారు. కాకతీయ కాలం నాటి టెంపుల్ ఇది. ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. ఎలా ఉంటుందో చూడండి. దా చూపించు. ప్రపంచం, ప్రకృతి, ఇది ముర్రేడు వాగు, గోదావరిలో కలుస్తుంది ఇది. ఇట్లది శ్రీనివాస కాలనీ ఇదే. ధ్వజస్తంభం ఫ్రెండ్స్. శ్రీనివాస్ గారి కొండ మీద శ్రీ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి ఆలయం. అయ్యగారు ఉన్నారు. ఈ కొండ మీద వెంకటేశ్వర స్వామి ఎలా నిర్మించారు, పూర్తి వివరాలు అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి స్వామివారి గురించి. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. మన పాల్వంచ దమ్మపేట రోడ్ శ్రీనివాస కాలనీ, శ్రీనివాస గిరిపై వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూనీలా సమేత స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఇది. ఈ యొక్క ఆలయం స్వామివారి యొక్క స్వయంభూగా వెలిసినటువంటి ఆలయం ఇక్కడ. అలాగే కాకతీయుల కాలంలో అప్పటి నుంచి పూజలు అందింపజేసుకునేటటువంటి ఆలయం. అప్పుడు కాకతీయులు ఉండేటటువంటి సమయంలో వారంతా కూడా ఆలయంలోనే మనకి దక్షిణ తీరంగా ఒకటి స్వరంగం ఉంటుంది. ఆ స్వరంగంలో నుంచి వచ్చి ఇక్కడ ఆరాధన అవి చేసుకొని వెళ్ళేవారు పూర్వము. మనకి ఒక 80 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక ఆలయం అంటూ ఒకటి ఉంది. ఒక స్వయంభూగా నేను ఉన్నాను అని ఒకరికి కలలో వచ్చిన తర్వాత అప్పటి నుంచి పైకి కొంతమంది భక్తులుగా పైకి రావడం, అలాగా వారే వచ్చి భక్తులే వారి శ్రీహస్తాలతోటి అక్కడ పూజ చేసుకోవడం, లేకుంటే అభిషేకాదులు చేయడం, లేకుంటే ఇక్కడే పైన ప్రెబ్బండులు కట్టుకొని పైకి వచ్చేసి పాలు పొంగిచ్చేసుకొని ఇక్కడే స్వామికి నివేదన చేసుకొని ఆ రోజంతా కూడా ఇక్కడే గడిపి వెళ్ళేవారు పూర్వము. ఒక 80 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినటువంటి చరిత్ర మనకిది. మనకి దాదాపుగా 2010లో మనకి భక్త సమాజ మండలి అనే కమిటీ ఏర్పాటై కింది నుంచి మీరు చూస్తున్నటువంటి మెట్లన్నీ కూడా అక్కడ నుంచి 2010లో అవన్నీ కూడా కట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి పైన ఉండేటటువంటి స్వామి మనకి, మనం పైకి ఉండేవాళ్ళం, స్వామి కిందికి ఉండేవారు. మనకు అలా ఉండదు కదా, మనం స్వామి పైన ఉండాలి, మనం కింద ఉండాలి. కాబట్టి దాన్ని అంతా కూడా గుట్టనంతా కూడా కొంచెం డౌన్ చేసి ఇక్కడంతా ఈ కట్టడం అంతా కూడా మనం జరుపుకోవడం జరిగింది. 2010 నుంచి మనకి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రావణ మాసం, కార్తీక మాసంలో విశేషించి భక్తులందరూ కూడా వారి యొక్క పంటలలో మొదటిగా వచ్చినటువంటి పంట బియ్యం కానివ్వండి, లేకుంటే కూరగాయలు కానివ్వండి, ఏదైనా సరే మొదట ఇక్కడికి పాలు కానివ్వండి అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి మాకు ఇస్తే అదే ప్రసాదంగా చేసి స్వామికి పెట్టడం జరుగుతుంది ప్రతి శనివారం కూడా. అలాగే కార్తీక మాసం, ధనుర్మాసం ఇదివరకు అంటే ఒక సంవత్సరం క్రితం వరకు కార్తీక మాసం, ధనుర్మాసం మాత్రమే ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకునే వాళ్ళం. గిరిపైకి వచ్చేసినటువంటి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకునే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంకా కూడా భక్తులు చిన్నగా పెరగడం స్టార్ట్ అయ్యారు. వారం అంతా కూడా వస్తున్నది చూసి ప్రతి శనివారం కూడా ఆ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా
భక్తులందరికీ కూడా గర్భగుడి అంటే మనకి మామూలుగా ఏ ఆలయానికి కూడా గర్భగుడిలోకి ప్రవేశం చేసేటటువంటి ఆలయం ఏది ఉండదు. కానీ ఇక్కడ మాత్రమే మనం మన పాల్వంచ పట్టణంలో మాత్రమే గర్భగుడి లోపటికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడే అర్చనాది కార్యక్రమాలు తీర్థ ప్రసాద అన్ని కూడా అక్కడే తీసుకునేటటువంటి అటువంటి అవకాశం ఇచ్చేటటువంటి ఆలయం మాత్రం ఇక్కడే మనం చూస్తాం. ఇక్కడే అందరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ప్రత్యేకించి ఆ గర్భగుడి గుహలో ఉంది కాబట్టి భక్తులకి కొంత ఇబ్బందిగా ఉండేటటువంటి విధానం అన్ని కూడా చూసి చిన్నగా పైనే మనకి ఆ గుట్ట పైనే మళ్ళీ కొంత ప్లేస్ ఉంది. అక్కడే ఆలయాన్ని నూతనంగా నిర్మించాలి అనేటటువంటి చిన్న ఆలోచన. దాంట్లో భాగంగానే శ్రీనిధి హుండీ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల అంటే ఆలయ నిర్మాణ నిధుల సేకరణ కోసం ఒక శ్రీనిధి హుండీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇది కమిటీ ద్వారా కమిటీ ద్వారా ప్రతి శనివారమే ఉంటుందా అయ్యగారు పైన? ప్రతి శనివారం మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. కానీ దర్శనం మాత్రం ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. స్వామి ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉదయాన్నే స్వామివారికి ఇక్కడ అర్చనాది కార్యక్రమాలు రోజు జరుగుతాయి. శనివారం మాత్రం ఉదయం 7:30కి స్వామివారికి అభిషేకం ఉంటుంది. అక్కడ నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అర్చనాది కార్యక్రమాలు. మాధ్యాహ్నిక సమయంలో 12 గంటలకి స్వామివారికి మహా నివేదన. ఆ తదనంతరం గిరిపైకి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమంతో ఇంకా మాధ్యాహ్నిక కాలం సాయంత్రం 3-4 వరకు కూడా వస్తూనే ఉంటారు భక్తులు. కాబట్టి మనం ఇక్కడ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇక్కడ పైదాకా మెట్లు పైదాకా ఎక్కేసి ఇక్కడ ఉండే ఏమీ తినకుండా మళ్ళీ కిందికి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఎంతసేపు సాయంత్రం 8 వరకు వచ్చినా కూడా అన్నదాన కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. పాల్వంచ బస్టాండ్ దగ్గర నుంచి కొండపైకి రావాలంటే 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 1500 మెట్లు ఎక్కి రావాలా స్వామివారిని దర్శనానికి రావాలన్నా. కాకతీయ కాలంలో ఉన్న గృహాల నుంచి పైకి వచ్చి పూజలు చేసేవారు. తర్వాత శ్రీనివాస కాలనీ సంబంధించిన ఒక వ్యక్తి కళలోకి వెళ్ళి నాకు టెంపుల్ కట్టండి అని చెప్పేసరికి గ్రామస్తులు అందరూ ఒకటై కమిటీగా ఏర్పడి ఈ నిర్మాణానికి మెట్లు కట్టడం కానీ పైన డెవలప్మెంట్ కానీ కమిటీ వారే చేస్తుండ్రు. మీరు ఏ రోజైనా రావచ్చు స్వామివారిని దర్శనం చేసి. ఆలయ కొత్తగా నిర్మాణం చేపట్టారంట కమిటీ వారు. మీరు ఎవరైనా విరాళం ఇవ్వాలనుకుంటే మీరు వచ్చి డైరెక్ట్ కమిటీ వారిని కలవచ్చు. శ్రీనివాస కాలనీ, బంగారు జాల, ముర్రేడు వాగు, నవభారత్ ప్లాంట్ ప్రైవేట్ లిమిటెడ్. భక్తులు వస్తున్నారు. ఇది మెట్ల మార్గము కిందికి. काय रे ने तोन काय होतं काय
ఇదే ఫ్రెండ్స్ శ్రీనివాస్ కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పైన చాలా స్థలం ఉంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కళ్యాణం, స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, ఆ మాసాలలో కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా రావచ్చు. కొండపై భక్తులు టోకెన్ తీసుకొని టోకెన్ తీసుకొని అడిగాను. స్వామివారి కొండ శ్రీనివాసగిరి కొండపై శనివారం రోజు ఇక్కడ భోజనాలు కూడా పెడతారు. కొంతమంది డొనేషన్లు ఇస్తూ ఉంటారు. కమిటీ డబ్బులతో కలిపి ఇక్కడ భోజనాలు వండిస్తే శనివారం రోజు పూట మాత్రం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తారు ఉచితంగా. భోజనాలు చూద్దాం ఒకసారి. చూపిస్తారా అండి భోజనాలు? ఒకసారి కూరగాయలు కోసేది కూడా చూపిస్తారు. అందరినీ మన వాళ్ళని పప్పు, పులిహోర, ములక్కాయ సొరకాయ కర్రీ, సాంబార్, అది పప్పు తాలింపు వేయటానికి. ప్రతి శనివారం పైకి వస్తారా మీరు? వారం ఇక్కడ కమిటీలో కమిటీ మీరు? ఓకే ఓకే. ఎన్ని రకాల కూరలు పెడతారు? పప్పు, సాంబారు, చట్నీ, మజ్జిగ, పెరుగు. మహిళలు భోజనాలు వండి పెట్టే కమిటీ వాళ్ళు వీళ్ళు. ప్రతి శనివారము పైన భక్తులకి భోజనాలు వండి పెడతారు. ఇక్కడనే మీకు వచ్చేస్తుంది. ఇది ఎక్కడ మన గుడిలో ఇది మన శనివారం. శ్రీనివాసగిరి కొండపైన ఉన్న కమిటీలో సభ్యులు ఇక్కడ జై శ్రీమన్నారాయణ. ఇక్కడ అన్ని చూస్తూ స్వామివారి ఉంటారు. భక్తులకు విజ్ఞప్తి, ఈ రోజున 12 గంటలకల్లా స్వామివారి మహానివేదన కార్యక్రమం పూర్తయిపోతుంది. ఆ వెంటనే భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ వారు మరియు సేవాదళ టీం వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయించారు. కాబట్టి 12 గంటలకల్లా కరెక్ట్ గా 12 గంటలకల్లా స్వామివారి సన్నిధిలో కొండపైన అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఇట్లా ఖాళీ నడకన వెంకటేశ్వర స్వామి గుట్ట దగ్గర నుంచి ఇట్లా కాలి నడక వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చూద్దాం, అది కూడా చూద్దాం రండి. ఇది కొండపైన ఒక 5 నుంచి 10 ఎకరాల వరకు ప్లాట్ఫామ్గా ఉంది. చాలా సమానంగా ఉంది. వ్యవసాయం కూడా చేసుకోవచ్చు, అంత బాగుంది పైన కొండపైన.
కళ్యాణం జరిగే ప్రతి సంవత్సరం కళ్యాణం జరిగేట మండపాలు వేస్తారు అక్కడ భక్తుల కోసం. అది చూపించు అక్కడ. అక్కడ కళ్యాణం జరుపుతారు భక్తుల కోసం. అది భోజనం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. భక్తులకు తెలియజేయటం ఏమనగా, కొండ ఎలా ఉంటుందో ఏమో అని మీకు చాలా డౌట్లు ఉండొచ్చు. నేను స్వయంగా వచ్చాను కాబట్టి చెప్తున్నాను. కొండపైకి ఎక్కితే 10 ఎకరాల విస్తీర్ణ 10 ఎకరాల విస్తరణ, మంచి ఫారెస్టు, కింద మంచి లొకేషన్, చాలా బాగుంటుంది. మీరు శనివారం రోజు రావచ్చు, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. భోజన సౌకర్యం కూడా ఉంటుంది. దా పాల్వంచలో చాలా మందికి తెలియదు ఇలా ఉందని. చాలా విశాలమైన ప్రదేశము, చెట్లు, పచ్చని చెట్లు, కొండలు. అటు చూస్తే ములకలపల్లి కనిపిస్తుంది, కొత్తగూడెం కనిపిస్తుంది, బంగారుజాల, ముర్రేడు వాగు, కూసుగూడెం అన్నీ కనిపిస్తాయి కొండపై ఎక్కిన తర్వాత. సేమ్ టైం పాల్వంచ కూడా కనిపిస్తుంది. ఆ విజువల్ చూపిస్తాను, మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. లైక్ చేయండి, పూర్తిగా వీడియో చూడండి. ఫ్రెండ్స్, కొండపై మీకు పాల్వంచని పూర్తిగా చూపించబోతున్నా. టిఎస్ జెన్కో కేటీపీఎస్ కూడా కనిపిస్తుంది. పాల్వంచ ఎలా ఉందో క్లియర్గా చూడండి. ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. మీరు వెంకటేశ్వర స్వామి మన టెంపుల్ మన అందరిది, అందరు రావాలని కోరుకుంటున్నా. అక్కడ కనిపించే చెరువు చింతల చెరువు. పాత పాల్వంచ కొత్త పాల్వంచ మధ్యలో ఉంటుంది అది. అక్కడ శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉంటుంది. పాల్వంచ, పాత పాల్వంచ. ఇది పాత పాల్వంచ. ఇది కొండ, ఇది పాల్వంచ. ఇది జయమ్మ కాలనీ దగ్గర ఉన్న చెరువు. బాపూజీ నగర్, వెంకటేశ్వర హిల్స్ కాలనీ, కాంట్రాక్ట్స్ కాలనీ, నెహ్రూ నగర్ మధ్యలో ఉంటుంది ఈ చెరువు. పాతకాలపు నాటి చెరువు అది. అది టిఎస్ జెన్కో కేటీపీఎస్. నేను కూడా ఎప్పుడూ రాలేదు పైకి, ఇదే ఫస్ట్ టైం మీకు యూట్యూబ్లో చూపిద్దామని కొండ ఎక్కాను. స్వామివారి దర్శనం చేసుకున్నా.
అంత ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? తోగూడెం. స్వామివారి దర్శనానికి వచ్చారా? అంత మాలలు వేసుకున్నారుగా. ఎలా ఉంది టెంపుల్? బాగుందా? ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. గుడి డెవలప్మెంట్ కమిటీ ఒకటి ఉంటుంది. ఇది కొండ హనుమంతుడు టెంపుల్కి వెళ్ళొచ్చాము. మీకు పాల్వంచ కూడా పూర్తిగా చూపించాము. మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు భోజనాలు కూడా పెడతారు, భోజనాలు చేయొచ్చు. అందరూ తప్పకుండా వచ్చి చూడండి, చాలా బాగుంది. నేను కూడా ఎప్పుడు రాలే, 25 సంవత్సరాల తర్వాత నేను వచ్చాను. ఇంత బాగుంటుంది అని నాకు కూడా తెలియదు. అన్ని సౌకర్యాలు, గతంలో కరెంటు మెట్లు అవి లేవు, కరెంటు సరఫరా కానీ మెట్ల మార్గం లేదు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు కమిటీ వారు కల్పించారు, చాలా బాగుంటుంది. జై శ్రీమన్నారాయణ. మన స్వామివారి భక్తులందరికీ మనవి, ఈ రోజున 12 గంటలకల్లా స్వామివారి మహానివేదన కార్యక్రమం పూర్తయిపోతుంది. ఆ వెంటనే భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ వారు మరియు సేవాదళ టీం వారు శనివారాన్ని పురస్కరించుకొని భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయించారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈలోగా స్వామివారిని దర్శించుకొని గోత్రనామాలతో పూజ చేయించుకొని ఉండండి. కరెక్ట్ గా 12 గంటలకల్లా అన్నదాన కార్యక్రమం స్వామివారి సన్నిధిలో కొండపైన ప్రారంభం అవుతుంది. భక్తులందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే స్వామివారి సన్నిధిలో భక్తులు తలనీలాలు సమర్పించాలనుకునే వారు ఉన్నట్లయితే అక్కడ గర్భగుడి దగ్గర 10 రూపాయలు తీసుకుని టోకెన్ ఇస్తారండి. ఆ టోకెన్ తీసుకొని తలనీలాలు సమర్పించవచ్చు. అలాగే ప్రతి శనివారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి మీరు ఎవరైనా విరాళం ఇవ్వాలనుకునేవారు ఇవ్వచ్చండి. ఇంత అంతా ఏముండదు, మీకు విరాళం ఇవ్వచ్చు. అలా ఇవ్వాలనుకునే భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కౌంటర్ దగ్గరికి వచ్చేసి మీ పేరు గోత్రం రాయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి లడ్డు ప్రసాదం, శ్రీవారి ప్రసాదం మన ప్రసాదం కౌంటర్ దగ్గర అమ్ముతున్నారండి. కావలసిన వారు ఆ ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొంతమంది భక్తులు భోజనం చేసి వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారు, అప్పటికల్లా అయిపోతున్నాయండి. కాబట్టి కావలసిన వారు ముందుగానే ఆ ప్రసాదాన్ని, స్వామివారి ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ప్రత్యేకంగా ఆలయ కమిటీ వారికి ధన్యవాదములు చెప్పొచ్చు. ఇంత పెద్ద కొండపై శ్రీనివాసుని టెంపుల్ నిర్మించటం, అన్ని మెట్లు కట్టించటం, విద్యుత్ అనుమతులు తీసుకురావటం, మంచినీటి సౌకర్యం కల్పించటం, కమిటీ వారికి ధన్యవాదములు. చాలా బాగుంది. మీరు ఎంతో కష్టపడితే కానీ ఇంత ఫలితం ఉండదు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ టెంపుల్ని దర్శించుకోవాలని ఒక యూట్యూబర్గా మిమ్మల్ని కోరుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీకు శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం చూపించాను. చాలా విశాలంగా ఉంది, పైన చాలా బాగుంది. రాబోయే రోజుల్లో చాలా పెద్ద టెంపుల్ నిర్మించబోతుండ్రు, ఒక 10 నుంచి 20 ఎకరాల భూమి ఉంది పైన విశాలంగా. వాటర్ సౌకర్యం, విద్యుత్తు,
పైకి ఈజీగా రావటానికి మెట్ల సౌకర్యం కూడా ఉంది. రాబోయే రోజుల్లో వెహికల్ రావటానికి కూడా కమిటీ వారు ప్రయత్నం చేస్తుండ్రు. అందరూ పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గంట నొక్కమని చెప్తున్నా. సెకండ్ పార్ట్ వీడియో ఇక్కడ భోజనాల కార్యక్రమం, ఉచిత భోజనాలు ఉంటాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2 వీడియో కూడా చూడండి. ధన్యవాదములు.